బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ మసీదు ప్రతిరూపాన్ని నిర్మించాలన్న ప్రణాళిక చిచ్చురేపుతోంది. ఓవైపు మమతా బెనర్జీ ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు హిందువులను సంతృప్తిపరిచేలా చర్యలు చేపడుతుంటే, మరోవైపు ఆమె పార్టీ ఎమ్మెల్యే మాత్రం వివాదానికి కారణమవుతున్నాడు. తాను నిర్మించి తలపెట్టిన బాబ్రీ మసీదు నమూనాను అడ్డుకోవద్దని ఆయన మమతా ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. బాబ్రీ మసీదు కూల్చివేత రోజున అంటే డిసెంబర్ 6న బెల్దంగాలో మసీదుకు పునాది వేస్తానని తేల్చి చెప్పాడు. ప్రభుత్వం, పోలీసులు తనను ఆపడానికి ప్రయత్నిస్తే రెజీనగర్ నుండి బహిరంపూర్ వరకు 30 కిలోమీటర్ల జాతీయ రహదారిని దిగ్బంధనం చేస్తానన్నాడు. ప్రభుత్వం తనను అడ్డుకుంటే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటికే తాను మసీదు నిర్మాణం కోసం భూమిని గుర్తించానని, ఒప్పందం కుదుర్చుకున్నానని, కానీ ఇంకా స్వాధీనం చేసుకోలేదన్నాడు. మసీదు నిర్మాణం చేయతలపెట్టిన భూమి 6 యజమానులదని, 4 ఇప్పటికే భూమిని ఇవ్వడానికి అంగీకరించిన 2 తృణమూల్ ఎమ్మెల్యేలు హసనుజ్జమాన్ షేక్, రబియుల్ ఆలం చౌదరి ఇద్దరూ భూమి అప్పగింతను వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పాడు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముస్లింల కోసమే ఉన్నట్టుగా మాట్లాడతారని, కానీ గ్రౌండ్లో మాత్రం అలా లేదని ఆయన అన్నాడు. ప్రజల వద్దకు వచ్చి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను, వక్ఫ్ చట్టాన్ని ఆమోదించనని మమత మాట్లాడతారని, ఢిల్లీకి వెళ్లి ఆందోళనలు చేస్తుంటారని, కట్ చేస్తే తర్వాత మౌనం దాల్చుతారని ఆయన మండిపడ్డారు. ఓవైపు సొంత పార్టీ ఎమ్మెల్యే పార్టీ చీఫ్ను, స్టాండ్ను విభేదిస్తుంటే, మమత మాత్రం ముందస్తు వ్యూహంలో భాగంగా అడుగులు వేస్తోంది. ముస్లింలు ఎక్కువగా ఉండే ముర్షిదాబాద్లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా నవంబర్ 4న మమతా బెనర్జీ ర్యాలీలో ప్రసంగించనున్నారు. మరోవైపు తృణమూల్ ఎమ్మెల్యే కబీర్ తీరుపై మమతా బెనర్జీ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే పార్టీ అధికారిక స్టాండ్కు, ఎమ్మెల్యే స్టాండ్కు సంబంధం లేదంటోంది. పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ, ఎమ్మెల్యే కబీర్ మాటకు విలువ లేదని, పశ్చిమ బెంగాల్లో ప్రజలు ఒకే వ్యక్తిని ప్రేమిస్తారని, ఆమెనే విశ్వసిస్తారని, ఆమె మమతా బెనర్జీ అని, ఆమె చెప్పినట్టుగానే పార్టీ నడుచుకుంటుందన్నారు. టీఎంసీ వైఖరిపై బీజేపీ మండిపడుతుంది. పార్టీ ఎమ్మెల్యే అగ్నిమిత్రాపాల్ మాట్లాడుతూ, తృణమూల్ ఎమ్మెల్యే మాటల నుంచి పార్టీ తప్పించుకోలేదని, మమత నుండి ఆదేశాలు లేకుండా కబీర్ మాట్లాడడని, లేకుంటే ఈ పార్టీ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉండేవాళ్లంది.